ఈ ప్రజలందరికీ కూడా అర్థం కావాలి, ఈ నీళ్ళ విషయంలో వీళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలని అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉందా. మహానుభావుడు ఏం మాట్లాడిండో ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనుమతులు, వివాదాలు, వాటి రాజకీయ నేపథ్యంలో అఖిల పక్షానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, లోక్సభ రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులను అందరినీ ఆహ్వానించి సూచనలు అడగడం జరిగింది. గారు ఏర్పాటు చేసి ఈ సమావేశానికి ముఖ్యమంత్రిగా నన్ను, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారిని, కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్ గారిని, బీజేపీ పార్లమెంట్ సభ్యులను, బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులను, ఎంఐఎం పార్లమెంట్ సభ్యులను, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులను అందరినీ కూడా ఆహ్వానించి సుదీర్ఘంగా అంశాలను అన్నిటిని కూడా వివరించడం జరిగింది. ఈ అంశాలను వివరించిన తర్వాత భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే వివరాలను కూడా మేము చర్చించుకోవడం జరిగింది. అందులో భాగంగా కొన్ని వాస్తవాలను ఈరోజు తెలంగాణ ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది. 100% ప్రతిపక్ష పార్టీ బాధ్యతాయుతంగా విమర్శనాత్మకమైన వైఖరితో ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించిన మాకు అభ్యంతరం లేదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఆ పార్టీలో సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్లకు సుదీర్ఘమైన అనుభవం ఉన్నది అని వాళ్ళు చెప్పుకుంటుంటారు. ఆ అనుభవాన్ని తెలంగాణ ప్రజలకు వినియోగించడానికి వాళ్ళు ముందుకు వచ్చిన మాకు అభ్యంతరం లేదు. వాళ్ళు ఇచ్చిన సూచనలు తీసుకోవడానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని వివిధ సందర్భాలలో, అది శాసనసభలో కావచ్చు, బహిరంగ సభలలో నేను మా మంత్రివర్గ సహచరులందరూ కూడా వివరించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్ ఏ అంశం వచ్చినా, ఏ విషయ ప్రస్తావన జరిగినా వాళ్ళకు రాజకీయ ప్రయోజనము, సంకుచిత స్వభావంతో విమర్శలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ అంశాలను కప్పిపుచ్చి అబద్ధాలను ప్రచారం చేయడంలో ముందు బాగానే నిలబడి ఈ రోజు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలకు జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా వివరించాం. ఇక్కడ ఈ పత్రికా సమావేశంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఏ విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది, అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడుతుంది, అధికారం దిగిపోయిన తర్వాత ఏ విధంగా మాట్లాడుతుంది, సెంటిమెంట్ తోని మళ్ళీ బ్రతకాలి, చనిపోయిన పార్టీని పునరుజ్జీవింపజేసుకోవడానికి శాయశక్తుల తెలంగాణ హక్కుల కోసం మాట్లాడితే సెంటిమెంటు అని మాట్లాడేటువంటి వాళ్లకు కొంతమన్నా సోయి రావాలి. తెలంగాణ హక్కులు సెంటిమెంట్ కాదు, అసలు తెలంగాణ అనేది సెంటిమెంట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక ఆత్మగౌరవం, అదొక ఆత్మగౌరవం. తెలంగాణ అనేది ఒక నినాదం కాదు, తెలంగాణ అనేది ఒక ఇక్కడ ఉన్నటువంటి ఎమోషన్. తెలంగాణ హక్కుల కోసము మాట్లాడితే సెంటిమెంట్ అని, పార్టీ అని, పార్టీ ఉట్టిందని, పార్టీ పెరిగిందని. ఇప్పుడు ఏం ఎన్నికలు ఉన్నాయి? ఓన్లీ సర్పంచో, ఎంపీటీసో, జెడ్పీటీసో ఉన్నాయి. దానివల్ల నీ కూర్చో ఏమైనా ఊలిపోతుందా? వాళ్ళకి కొత్తగా ఇప్పుడు కూర్చో వస్తుందా? ఇప్పుడు రాజకీయం ఏముంటుంది మాట్లాడనిక? మీకు చేతగాని తనాన్ని బయట పెడతా ఉంటే ఇప్పుడు వీడికి వచ్చి సెంటిమెంటు అనేటువంటి మాటను తీసుకొస్తా ఉన్నాడు ఫస్ట్. తర్వాత ఏం సెంటిమెంటు నీకు లేదా? తెలంగాణ అంటే నువ్వు తెలంగాణోడివి కాదా? అంటే మనకు జై తెలంగాణ అనీకనే చేత కాదా? ఇవన్నీ అంటావు. ఇంకా చెప్పి ఇంకా ఏ రకంగా అబద్ధ ప్రచారంతో ముందుకు వెళ్తున్నారో నేను చెప్పదలుచుకున్నాను. దానికి సంబంధించి గోదావరి జలాలు, తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నది జలాలు, గోదావరి జలాలే ప్రధానమైన ఆధారం. ఈ రెండు నదీ జలాల వల్ల దాదాపుగా 1,000 ఎకరాల పైగా సాగునీరు అందించి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న ఒక ఆలోచనతోని ఆనాడు కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, వివిధ సందర్భాలలో మొదలుపెట్టిన భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, ఎస్ఎల్బిసి, శ్రీపాద ఎల్లంపల్లి, అదే విధంగా ఈ రోజు సీతారామ పేరు ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్, ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు ఈ ప్రాంత ప్రజల ప్రయోజనానికి, ముఖ్యంగా రైతాంగాన్ని కాపాడాలి అనంటే, రైతాంగాన్ని కరువు కాటకాల నుంచి బయటకు తీసుకురావాలంటే సాగునీరు ఒక్కటే ఉపయోగపడుతుంది. తెలంగాణ లైఫ్ లైన్ ఇరిగేషన్ అనే దాన్ని గుర్తించి ఈ ప్రాజెక్టులను కట్టే ప్రయత్నం చేసినాం. కొన్ని పూర్తయినాయి, కొన్ని ఇంకా పనులు సాగుతా ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిపాలించింది. 10 సంవత్సరాలలో 5 సంవత్సరాలు హరీష్ రావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి, ఇంకొక 5 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి. అంటే బీఆర్ఎస్ నాయకులు ఒకే కుటుంబం, ఒకే పార్టీ, వాళ్ళే 10 సంవత్సరాలు ఈ శాఖను నిర్వహించడం జరిగింది. అంటే 10 సంవత్సరాలు ఈ శాఖలను నిర్వహించినప్పుడు సంపూర్ణమైన అవగాహన ఆ పార్టీలో ఎవరికి ఉన్నా లేకపోయినా హరీష్ రావు గారికి, చంద్రశేఖరరావు గారికి ఉండాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. 100% సంపూర్ణమైన అవగాహనతోని తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి ఈ ప్రభుత్వానికి సహకరించిన, సూచనలు చేసిన నిరభ్యంతరంగా ఈ ప్రభుత్వం వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉంది.